పురాణాల ప్రకారం యోగులు సిద్ధులు తమ యోగమాయతో ఆకాశయానం చేస్తూ ఉంటారు. తాము వెళ్ళవలసిన గమ్యస్థానాలకు క్షణాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. భారతీయ ఆధ్యాత్మికతతో ముడిపడిన అంశం కావడంతో దీనిని నమ్మాలా వద్దా అన్నది మన సొంత అభిప్రాయంగానే ఉంటుంది. అయితే శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి సాధించిన ఈ కాలంలో కూడా ఇలానే జరుగుతుందా అంటే చెప్పలేం. హిమాలయాల్లో నిత్యం తపస్సు చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో జీవించే నాగా సాధువులు కుంభమేళా వంటి సమయాల్లో మాత్రమే గుంపులు గుంపులుగా వస్తారు. అలా వచ్చి నదిలో పుణ్యస్నానం చేసి అదేవిధంగా మాయమవుతూ ఉంటారు. ఎలా వస్తారో తెలీదు, ఎలా వెళ్ళిపోతారో కూడా తెలీదు. సిద్ధిని పొందిన వారు కేచరత్వం అనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని కొందరు చెప్తూ ఉంటారు. కేచరత్వం అంటే ఆకాశ మార్గంలో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండడం అని అర్థం. భూమి ఆకర్షణను దాటి ఆకాశంలో తేలిపోవాలంటే అంత సామాన్యమైన విషయమేం కాదండి. రాకెట్ బూస్టర్కు ఉన్న శక్తి ఉండాలి, లేదా గాలిలో తేలేందుకు శరీరాన్ని దూది పింజలా మార్చుకోవాలి. నాగా సాధువులు తమ శరీరాన్ని అలా దూది పింజలా మార్చుకొని గాలిలో తేలిపోతారా? ఏమో చెప్పలేం. పోనీ కుంభమేళకు హాజరైన వాళ్ళు ఇలా ఈ మార్గంలో వెళ్ళారు అని ఎవరైనా గుర్తించారా అంటే అది లేదు. అందుకే నాగా సాధువుల గమనం నేటికి మిస్టరీగానే ఉండిపోయింది.